స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. స్వామి ఇప్పుడు చెప్పేది ఏమి అంటే, మాలేసుకొని ప్రతి ఒక్కరు 24 అవర్లు ఒక దినంలో 24 అవర్లో 10 అవర్లు మనము నిద్రపోతాం, 10 అవర్లు మనము డ్యూటీ చేస్తాము, పారాడతాము. ఉండేది ఎంత అంటే 4 అవర్లు. ఈ 4 అవర్లు వచ్చేసి ప్రతి ఒక్కరు దేవుని భక్తిగా ఉండాలా, భజనలు అటెండ్ చేయాలా. భజనలు అటెండ్ చేస్తే ఏమవుతుందంటే స్వామి చాలా శక్తి సిక్తాయి, శక్తి బలము ఇవన్నీ భజనలో చిక్తాయి. కంపల్సరీ యాడ అయ్యప్ప స్వామి భజనలు నడుస్తుందో మీరు ఎత్తుక్కొని భజనలకంతా పోయి రావాలా అట్లనేసి కోరుకునేది. 2 అవర్లు సమయం భక్తిగా 4 అవర్లు భజనకు పోకపోతే కూడా 2 అవర్లు మీరు భజనలు ఎక్కుకొని ఆ దేవుని పాటలు పాడుకొని శరణాలన్నీ వేసుకొని ఉంటారంటే మీ బాధలు, టెన్షను, ఫ్యామిలీ ప్రాబ్లంలు, కమిట్మెంట్లు ఇవన్నీ మర్చిపోయి 2 అవర్లు ప్రశాంతంగా భజనలు ఎక్కుకొని దేవుణ్ణి నామస్మరణాలు చెప్పుకొని శరణాలు చెప్పుకొని పాటలు పాడుకొని ఆ పాటలు పాడితే అంత శక్తి చరణాలైన శక్తి ఉండేనప్పుడు పాటలు అంటే ఇంకా చాలా శక్తి. దాని ఇంకా మన అయ్యప్ప దీక్ష తీసుకుంటేనే భజనలు అటెండ్ చేస్తే చాలా బలము, చాలా సంతోషము. ప్రతి ఒక్క దినంలోనూ మీరు యాడే భజనన్ని మీరు భజనకు పోండా. అలాంటే యాదే భజనకు పోతేనో వాళ్ళు ఎవరు స్వామి మీరు పిలికుండా వచ్చినారని ఎవరు చెప్పేలా. అయ్యప్ప యాత్ర అంటేనే అందరికీ సొంతము, భజనలు అంటే అందరికీ హక్కు ఉంటుంది. యాడ భజనలు నడుస్తారో మీరు పోతారంటే మీ పాదాలకి పాదపూజ చేసి నమస్కారం చేసి లోపల తోడుకుంటారు. అది అయ్యప్ప స్వామి మహత్వం. వేరే దీంట్లో అంతా అట్లా కాదు. అయ్యప్ప స్వామి అంటే పాదపూజ చేసేసి ఇంట్లో లోపల తోడుకుంటారు, సంతోషంగా పిలుస్తారు. ఎలా అంటే దేవుడు వచ్చినాడు అట్లాంటి. మనములు అందరూ దేవుడుగా తెలిసినప్పుడు మనము దేవుడుగా ఉండాలంటే భజనలు అటెండ్ చేయాలి, శక్తి చేర్పించుకోవాలి. మనం ఒక్కొక్క భజనకు పోతే మనకి చాలా శక్తి చేరుతూ ఉంటాయి. ఆ భజనలకు పోతే మాత్రమే ఒక మనిషికి శక్తి. దేవుడు విగ్రహాలు కూడా అంతే, అభిషేకం చేసి 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 వాళ్ళకి మంత్రాలు చెప్పి వాళ్ళు మనం పూజ చేస్తామంటే వాళ్ళకి శక్తి ఎట్లా నిండుతుందో అదే తరం మనకి శరణాలు చెప్పుకొని భజనకి అటెండ్ చేసుకొని మనం పోతామంటే మనకి శక్తి చాలా చేరుతుంది ఒళ్ళుకి. ఒళ్ళుకి శక్తి చేరినప్పుడు ఏమవుతుందంటే మనకి హెల్త్ ప్రాబ్లం రాకుండా, ఫ్యామిలీ ప్రాబ్లంలు, టెన్షన్లు ఇవన్నీ లేకుండా హ్యాపీగా మనం జర్నీ చేయాలంటే మనమే బ్యాటరీ ఛార్జ్ చేసినట్లు ఛార్జ్ చేసుకోవాలి. ఈ ఛార్జెస్ ఎట్లా చిక్తాయి అంటే ఆ 4 అవర్లు ఉంటాం కదా, ఆ 4 అవర్లు భజనలో ఎక్కుకొని 2 అవర్లు భక్తిగా మనం శైలి తట్టుకునేది. శైలి తట్టేది కూడా ఒక మెడిసిన్. ఆ శైలి తట్టుకొని మనం పాటలు పాడుకొని తెలిసిందంతా అరుచుకొని శరణాలు పూసుకొని భజన చేస్తే మనకు చాలా శక్తి సిక్తాయి. దాన్ని ఇంకా దయచేసి అందరూ అయ్యప్ప స్వామి మాలేసుకుంటే కంపల్సరీ భజనలో అటెండ్ చేయాలనేసి కోరుకుంటాను. స్వామి సార్.